గురైందో, ఆ తర్వాత ఆమె రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. ఆ రకంగా నేను కూడా హిందూ సనాతనినే. నా మాటలను వక్రీకరించారు. తప్పుదోవ పట్టిస్తున్నారు అని జెప్పేసి ఆ రకంగా రియాక్ట్ అయ్యి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. అయినా అనసూయ గారికి సంబంధించి అప్పటికే అది వైరల్ అయిపోవడం, విపరీతంగా విమర్శల పాలవ్వడం జరిగింది. మామూలుగా అనసూయ గారు ప్రతిసారి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ ఉంటారు. లేకుంటే వివాదాలను ఆమె కొని తెచ్చుకుంటూ ఉంటారు. అటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. సో, ఈ మధ్య కాలంలో అనసూయ గారు వివాదంలో చిక్కుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి కూడా. సో, ఇప్పుడు ఇది కూడా ఒకటి. ఈసారి హిందుత్వ వాదులు జోలికైతే వెళ్ళింది. ఈ రకంగా కామెంట్స్ చేయడంతో ఒకసారి వాళ్ళు విరుచుకుపడ్డారు. ఈ విధంగా సనాతన ధర్మం పైన మీరు ఇటువంటి కామెంట్స్ చేస్తారా? అని జెప్పేసి ఆమెని క్వెషన్ చేయడం, సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు చేయడం అయితే జరిగింది. సో, దాంతో ఆమె బయటకి రాక తప్పలేదు. మామూలుగా అయితే అనసూయ గారు రిప్లైలయితే ఇవ్వరు. ఆహ్, దేనికి కూడా మనం సందర్భాలు చూసాం. సో, ఇప్పుడు మాత్రం బయటకొచ్చేసి తను రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితొచ్చింది. తను చేసిన కామెంట్స్ మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితయితే వచ్చింది. సో, అలా క్లారిటీ ఇచ్చినప్పటికి కూడా, ఇప్పటికి కూడా ఆమె మీద విమర్శలైతే ఆగట్లేదు. సో, ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే, ఇక్కడ బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఆమె మీద స్థానిక బీజేపీ నేతలు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో హిందూ మతం మీద ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. ఆ నేపథ్యంలో ఆమెకు చట్ట ప్రకారం శిక్షలు వేయాలని జెప్పేసి ఆ ఫిర్యాదులో అయితే వాళ్ళు పేర్కొన్నారు. సో, కంప్లెయింట్ తీసుకొని ఆమె మీద చట్టపరంగా శిక్ష అంటే చర్యలు తీసుకోండి అని జెప్పేసి ఆ స్థానిక బీజేపీ నేతలైతే కోరడం జరిగింది. సో, కంప్లెయింట్ అయితే మరి బోరబండ పోలీస్ స్టేషన్ అక్కడ అధికారులు తీసుకున్నారు. మరి దాని మీద కాస్త ఎంక్వైరీ జేసి మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా? లేదా? అన్నది ఆలోచిస్తారు. సో, మరి ఈ విషయంలో ఇంకా ఓ క్లారిటీ లేదు. మరి ఎఫ్ఐఆర్ నమోదవుతుందా? లేదా? ఆమె మీద కేస్ ఫైల్ అవుతుందా? లేదా? ఒకవేళ కేస్ ఫైల్ అయితే అనసూయ గారికి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. సో, మరి ఆల్రెడీ ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆహ్, నేను కూడా హిందూ సనాతనినే, మరి నా మాటలు వక్రీకరించారు అని చెప్పేసి చెప్పినప్పటికి కూడా ఇలాంటి రియాక్షన్స్ అయితే అనసూయ గారు ఇప్పుడు ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. మరి బోరబండ పోలీస్ స్టేషన్‌లో అధికారులు ఏ రకంగా రియాక్ట్ అవుతారు? దీని మీద కంప్లెయింట్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? లేదా? అనేది ఒక ఉత్కంఠ అయితే ఇప్పుడు అందరిలో కూడా ఉంది. అలా అనసూయ గారి వివాదంలో ఆహ్, చిక్కుకోవడం కాదు, ఆమె కొని తెచ్చుకున్నారు అని అంటున్నారు. సో, మరి వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. మరి దీని పట్ల అంటే ఆమె చెప్పిన దాని పట్ల సాటిస్ఫాక్షన్ కూడా అనుకోలేదేమో చాలామంది. అంటే నేను తప్పుగా నా మాటల్ని వక్రీకరించారని చెప్పేసి ఆమె చెప్తుంది గానీ, నా మాటలు ఈ విధంగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్తున్నానని కూడా ఎక్కడ చెప్పలేదు. సో, అది ఇంకాస్త హర్ట్ అయినట్టుగా చాలామందున్నారు. సో, ఆ నేపథ్యంలోనే ఇటువంటి ఇప్పుడు రియాక్షన్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. బోరబండ పోలీస్ స్టేషన్స్‌లో అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఏమన్నా ఉందా? అనసూయ గారికి సంబంధించి మరి ఏం జరిగే అవకాశం ఉందన్న ఒక ఉత్కంఠ అయితే ఇలా ఉంది. మరి ఇప్పుడు దీని మీద అనసూయ గారు ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి. తను చేసిన కామెంట్స్‌కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. బయటకొచ్చేసి మాట్లాడడం అయితే జరిగింది. మరిప్పుడు తన మీద ఈ రకంగా పోలీస్ కంప్లెయింట్ రావడంతో మరి దీని మీద ఏమన్నా రియాక్ట్ అవుతుందా? బయటకొస్తుందా? లేకుంటే సైలెంట్‌గా ఏది జరుగుతది జరగనని జెప్పేసి వదిలేస్తుందా? ఇలా చాలా ఒక ఉత్కంఠ అయితే ఉంది. సో, చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ కేస్‌లో మరి ఎఫ్ఐఆర్ నమోదవుతుందా? కేసు ఫైల్ అవుతుందా? అనసూయ గారు రియాక్ట్ అవుతారా? ఎక్కడి వరకు దారి తీయొచ్చు ఈ ఇష్యూ అనేది ఒకసారి మనం వెయిట్ చేస్తే గాని మనకు కూడా తెలీదు. వెయిట్ చేసి చూద్దాం. థాంక్ యూ సో మచ్. యాంకర్ అనసూయ గారికి షాక్ తగిలింది. సోషల్ మీడియాలో హిందూ మతం పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని జెప్పేసి బీజేపీ నేతలు అనసూయ గారి పైన పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి ఒకసారి ఈ ఇష్యూ ఏంటి? ఈ బీజేపీ నేతలు ఏం చెప్తున్నారు? మరి అనసూయ గారు చేసిన కామెంట్స్ ఏంటి? మరిప్పుడు ఈ రకంగా బీజేపీ నేతలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అనసూయ గారు ఏ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? సో, ఆమె వైరల్ అయిన వీడియో పైన ఏ రకంగా రియాక్ట్ అయింది? మరి నిజంగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిందా? లేదా? ఆమె ఏం చెప్తుంది? అనేది ఒకసారి ఇష్యూకి సంబంధించి డీటెయిల్‌గా చూద్దాం. రీసెంట్‌గా అనసూయ గారిది ఒక వీడియో వైరల్ అయింది. అంటే ఆమె కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఆమె చెప్తూ ఆహ్, ఆ వీడియోలో జై శ్రీరామ్ అన్నంత మాత్రాన మీకన్నీ తెలిసినట్టు, విలువలున్నట్టు కాదు. మీరు ముసుగులో ఉన్న అసర్టర్స్ అంటూ ఆమె ఒక వీడియోలో చెప్పడం అయితే జరిగింది. అంటే జై శ్రీరామ్ అని మీరన్నంత మాత్రాన మీకన్నీ తెలుసని కాదు. ఆహ్, మీరు విలువలున్నవారు కాదు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అంటే ఇదొక ముసుగేసుకొని మీరు తిరుగుతున్నారని జెప్పేసి ఆ రకంగా ఆమె కామెంట్స్ చేయడం అయితే జరిగింది. సో, ఒక్కసారిగా ఆమె కామెంట్స్ విపరీతంగా వైరల్ అయిపోయాయి. హిందూ మతం పైన, హిందూ ధర్మం మీద శ్రీరాముల వారి పైన ఈమె అనుచిత వ్యాఖ్యలు చేశారు.
అని జెప్పేసి చాలామంది హిందూ వాదులైతే ఈమె మీద విరుచుకుపడడం, విమర్శలు చేయడం అయితే జరిగింది. సో, ఆ నేపథ్యంలో ఇలా విపరీతంగా ట్రోలింగ్‌కి గురవ్వడంతో ఒక్కసారిగా రియాక్ట్ అయ్యి లేదు, లేదు, లేదు. నేనలా అనలేదు. నా మాటలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. నేను కూడా హిందూ సనాతన ధర్మాన్ని ఫాలో దాన్నే. నా మాటలు అనవసరంగా మీరు వక్రీకరించి తప్పుగా ప్రచారాలు చేస్తున్నారు అని జెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. నేను హనుమంతుని భక్తురాలిని. సమాజంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రశ్నించకుండా ఉండేదాన్ని కాదు అన్నట్టుగా ఆమె తనదైన స్టైల్‌లో పెట్టడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఆమె చేసిన కామెంట్స్ మొదటవి వైరల్ అయ్యాయో, విపరీతంగా విమర్శలకు గురైందో, ఆ తర్వాత ఆమె రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. ఆ రకంగా నేను కూడా హిందూ సనాతనినే. నా మాటలను వక్రీకరించారు. తప్పుదోవ పట్టిస్తున్నారు అని జెప్పేసి ఆ రకంగా రియాక్ట్ అయ్యి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. అయినా అనసూయ గారికి సంబంధించి అప్పటికే అది వైరల్ అయిపోవడం, విపరీతంగా విమర్శల పాలవ్వడం జరిగింది. మామూలుగా అనసూయ గారు ప్రతిసారి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ ఉంటారు. లేకుంటే వివాదాలను ఆమె కొని తెచ్చుకుంటూ ఉంటారు. అటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. సో, ఈ మధ్య కాలంలో అనసూయ గారు వివాదంలో చిక్కుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి కూడా. సో, ఇప్పుడు ఇది కూడా ఒకటి. ఈసారి హిందుత్వ వాదులు జోలికైతే వెళ్ళింది. ఈ రకంగా కామెంట్స్ చేయడంతో ఒకసారి వాళ్ళు విరుచుకుపడ్డారు. ఈ విధంగా సనాతన ధర్మం పైన మీరు ఇటువంటి కామెంట్స్ చేస్తారా? అని జెప్పేసి ఆమెని క్వెషన్ చేయడం, సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు చేయడం అయితే జరిగింది. సో, దాంతో ఆమె బయటకి రాక తప్పలేదు. మామూలుగా అయితే అనసూయ గారు రిప్లైలయితే ఇవ్వరు. ఆహ్, దేనికి కూడా మనం సందర్భాలు చూసాం. సో, ఇప్పుడు మాత్రం బయటకొచ్చేసి తను రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితొచ్చింది. తను చేసిన కామెంట్స్ మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితయితే వచ్చింది. సో, అలా క్లారిటీ ఇచ్చినప్పటికి కూడా, ఇప్పటికి కూడా ఆమె మీద విమర్శలైతే ఆగట్లేదు. సో, ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే, ఇక్కడ బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఆమె మీద స్థానిక బీజేపీ నేతలు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో హిందూ మతం మీద ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. ఆ నేపథ్యంలో ఆమెకు చట్ట ప్రకారం శిక్షలు వేయాలని జెప్పేసి ఆ ఫిర్యాదులో అయితే వాళ్ళు పేర్కొన్నారు. సో, కంప్లెయింట్ తీసుకొని ఆమె మీద చట్టపరంగా శిక్ష అంటే చర్యలు తీసుకోండి అని జెప్పేసి ఆ స్థానిక బీజేపీ నేతలైతే కోరడం జరిగింది. సో, కంప్లెయింట్ అయితే మరి బోరబండ పోలీస్ స్టేషన్ అక్కడ అధికారులు తీసుకున్నారు. మరి దాని మీద కాస్త ఎంక్వైరీ జేసి మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా? లేదా? అన్నది ఆలోచిస్తారు. సో, మరి ఈ విషయంలో ఇంకా ఓ క్లారిటీ లేదు. మరి ఎఫ్ఐఆర్ నమోదవుతుందా? లేదా? ఆమె మీద కేస్ ఫైల్ అవుతుందా? లేదా? ఒకవేళ కేస్ ఫైల్ అయితే అనసూయ గారికి బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. సో, మరి ఆల్రెడీ ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆహ్, నేను కూడా హిందూ సనాతనినే, మరి నా మాటలు వక్రీకరించారు అని చెప్పేసి చెప్పినప్పటికి కూడా ఇలాంటి రియాక్షన్స్ అయితే అనసూయ గారు ఇప్పుడు ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. మరి బోరబండ పోలీస్ స్టేషన్‌లో అధికారులు ఏ రకంగా రియాక్ట్ అవుతారు? దీని మీద కంప్లెయింట్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? లేదా? అనేది ఒక ఉత్కంఠ అయితే ఇప్పుడు అందరిలో కూడా ఉంది. అలా అనసూయ గారి వివాదంలో ఆహ్, చిక్కుకోవడం కాదు, ఆమె కొని తెచ్చుకున్నారు అని అంటున్నారు. సో, మరి ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. మరి దీని పట్ల అంటే ఆమె చెప్పిన దాని పట్ల సాటిస్ఫాక్షన్ కూడా అనుకోలేదేమో చాలామంది. అంటే నేను తప్పుగా నా మాటల్ని వక్రీకరించారని చెప్పేసి ఆమె చెప్తుంది గానీ, నా మాటలు ఈ విధంగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్తున్నానని కూడా ఎక్కడ చెప్పలేదు. సో, అది ఇంకాస్త హర్ట్ అయినట్టుగా చాలామందున్నారు. సో, ఆ నేపథ్యంలోనే ఇటువంటి ఇప్పుడు రియాక్షన్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. బోరబండ పోలీస్ స్టేషన్స్‌లో అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఏమన్నా ఉందా? అనసూయ గారికి సంబంధించి మరి ఏం జరిగే అవకాశం ఉందన్న ఒక ఉత్కంఠ అయితే ఇలా ఉంది. మరి ఇప్పుడు దీని మీద అనసూయ గారు ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి. తను చేసిన కామెంట్స్‌కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. బయటకొచ్చేసి మాట్లాడడం అయితే జరిగింది. మరిప్పుడు తన మీద ఈ రకంగా పోలీస్ కంప్లెయింట్ రావడంతో మరి దీని మీద ఏమన్నా రియాక్ట్ అవుతుందా? బయటకొస్తుందా? లేకుంటే సైలెంట్‌గా ఏది జరుగుతది జరగనని జెప్పేసి వదిలేస్తుందా? ఇలా చాలా ఒక ఉత్కంఠ అయితే ఉంది. సో, చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ కేస్‌లో మరి ఎఫ్ఐఆర్ నమోదవుతుందా? కేసు ఫైల్ అవుతుందా? అనసూయ గారు రియాక్ట్ అవుతారా? ఎక్కడి వరకు దారి తీయొచ్చు ఈ ఇష్యూ అనేది ఒకసారి మనం వెయిట్ చేస్తే గాని మనకు కూడా తెలీదు. వెయిట్ చేసి చూద్దాం. థాంక్ యూ సో మచ్. యాంకర్ అనసూయ గారికి షాక్ తగిలింది. సోషల్ మీడియాలో హిందూ మతం పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని జెప్పేసి బీజేపీ నేతలు అనసూయ గారి పైన పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి ఒకసారి ఈ ఇష్యూ ఏంటి? ఈ బీజేపీ నేతలు ఏం చెప్తున్నారు? మరి అనసూయ గారు చేసిన కామెంట్స్ ఏంటి? మరిప్పుడు ఈ రకంగా బీజేపీ నేతలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అనసూయ గారు ఏ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? సో, ఆమె వైరల్ అయిన వీడియో పైన ఏ రకంగా రియాక్ట్ అయింది? మరి నిజంగా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిందా? లేదా? ఆమె ఏం చెప్తుంది? అనేది ఒకసారి ఇష్యూకి సంబంధించి
డీటెయిల్‌గా చూద్దాం. రీసెంట్‌గా అనసూయ గారిది ఒక వీడియో వైరల్ అయింది. అంటే ఆమె కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఆమె చెప్తూ ఆహ్, ఆ వీడియోలో జై శ్రీరామ్ అన్నంత మాత్రాన మీకన్నీ తెలిసినట్టు, విలువలున్నట్టు కాదు. మీరు ముసుగులో ఉన్న అసల్టర్స్ అంటూ ఆమె ఒక వీడియోలో చెప్పడం అయితే జరిగింది. అంటే జై శ్రీరామ్ అని మీరన్నంత మాత్రాన మీకన్నీ తెలుసని కాదు. ఆహ్, మీరు విలువలున్నవారు కాదు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అంటే ఇదొక ముసుగేసుకొని మీరు తిరుగుతున్నారని జెప్పేసి ఆ రకంగా ఆమె కామెంట్స్ చేయడం అయితే జరిగింది. సో, ఒక్కసారిగా ఆమె కామెంట్స్ విపరీతంగా వైరల్ అయిపోయాయి. హిందూ మతం పైన, హిందూ ధర్మం మీద, శ్రీరాముల వారి పైన ఈమె అనుచిత వ్యాఖ్యలు చేశారు అని జెప్పేసి చాలామంది హిందూ వాదులైతే ఈమె మీద విరుచుకుపడడం, విమర్శలు చేయడం అయితే జరిగింది. సో, ఆ నేపథ్యంలో ఇలా విపరీతంగా ట్రోలింగ్‌కి గురవ్వడంతో ఒక్కసారిగా రియాక్ట్ అయ్యి లేదు, లేదు, లేదు. నేనలా అనలేదు. నా మాటలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. నేను కూడా హిందూ సనాతన ధర్మాన్ని ఫాలో దాన్నే. నా మాటలు అనవసరంగా మీరు వక్రీకరించి తప్పుగా ప్రచారాలు చేస్తున్నారు అని జెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. నేను హనుమంతుని భక్తురాలిని. సమాజంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రశ్నించకుండా ఉండేదాన్ని కాదు అన్నట్టుగా ఆమె తనదైన స్టైల్‌లో పెట్టడం జరిగింది. అంటే ఆమె ఎప్పుడైతే ఆమె చేసిన కామెంట్స్ మొదటవి వైరల్ అయ్యాయో, విపరీతంగా విమర్శలకు గురైందో, ఆ తర్వాత ఆమె రియాక్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. ఆ రకంగా నేను కూడా హిందూ సనాతనినే. నేను నా మాటలను వక్రీకరించారు. తప్పుదోవ పట్టిస్తున్నారు అని జెప్పేసి ఆ రకంగా రియాక్ట్ అయ్యి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. అయినా అనసూయ గారికి సంబంధించి అప్పటికే అది వైరల్ అయిపోవడం, విపరీతంగా విమర్శల పాలవ్వడం జరిగింది. మామూలుగా అనసూయ గారు ప్రతిసారి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూ ఉంటారు. లేకుంటే వివాదాలను ఆమె కొని తెచ్చుకుంటూ ఉంటారు. అటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. సో, ఈ మధ్య కాలంలో అనసూయ గారు వివాదంలో చిక్కుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి కూడా. సో, ఇప్పుడు ఇది కూడా ఒకటి. ఈసారి హిందుత్వ వాదులు జోలికైతే వెళ్ళింది. ఈ రకంగా కామెంట్స్ చేయడంతో ఒకసారి వాళ్ళు విరుచుకుపడ్డారు. ఈ విధంగా సనాతన ధర్మం పైన మీరు ఇటువంటి కామెంట్స్ చేస్తారా? అని జెప్పేసి ఆమెని క్వెషన్ చేయడం, సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు చేయడం అయితే జరిగింది. సో, దాంతో ఆమె బయటకి రాక తప్పలేదు. మామూలుగా అయితే అనసూయ గారు రిప్లైలయితే ఇవ్వరు. ఆహ్, దేనికి కూడా మనం సందర్భాలు చూసాం. సో, ఇప్పుడు మాత్రం బయటకొచ్చేసి తను రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితొచ్చింది. తను చేసిన కామెంట్స్ మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితయితే వచ్చింది. సో, అలా క్లారిటీ ఇచ్చినప్పటికి కూడా, ఇప్పటికి కూడా ఆమె మీద విమర్శలైతే ఆగట్లేదు. సో, ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే, ఇక్కడ బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఆమె మీద స్థానిక బీజేపీ నేతలు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో హిందూ మతం మీద ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. ఆ నేపథ్యంలో ఆమెకు చట్ట ప్రకారం శిక్షలు వేయాలని జెప్పేసి ఆ ఫిర్యాదులో అయితే వాళ్ళు పేర్కొన్నారు. సో, కంప్లెయింట్ తీసుకొని ఆమె మీద చట్టపరంగా శిక్ష అంటే చర్యలు తీసుకోండి అని జెప్పేసి ఆ స్థానిక బీజేపీ నేతలైతే కోరడం జరిగింది. సో, కంప్లెయింట్ అయితే మరి బోరబండ పోలీస్ స్టేషన్ అక్కడ అధికారులు తీసుకున్నారు. మరి దాని మీద కాస్త ఎంక్వైరీ జేసి మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా? లేదా? అన్నది ఆలోచిస్తారు. సో, మరి ఈ విషయంలో ఇంకా ఓ క్లారిటీ లేదు. మరి